హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మనకి ఈ నెల 27వ తారీఖున అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ రోజున మీరు కలబంద మొక్కతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు నచ్చిన వారు ఎవరన్నా మిమ్మల్ని పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తున్నా, లేకపోతే డబ్బు పరంగా మీకు ఏదైనా సమస్యలు ఉండొచ్చు. ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కొన్ని క్షణాల్లోనే ఆ సమస్య అనేది దూరం అయిపోయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య రోజున మనం ఎలాంటి ప్రయోగాలు చేసినా, ఎలాంటి పరిహారాలు చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తాయి. కాబట్టి పరిహారాలు చేసే వాళ్ళందరూ కూడా అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. అలాగే కలబంద మొక్క అనంటే చెప్పేది ఏమీ లేదు. కలబంద మొక్క అంటే చాలా చాలా మంచి మొక్క అన్నమాట. మనకు కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. చక్కగా మీకు కలిసి వచ్చింది. కలబంద మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు అనేవి ఉండవు. మీకు కలబంద మొక్కలో వచ్చేటప్పటికి 3 అమ్మలు కలిసి ఉంటారు. ఎవరు అనంటే గౌరీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. అంటే 3 దేవతలు కలిసి ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి అంత శక్తివంతమైనది. ఆ కలబంద మొక్క దగ్గర మీరు ఈ పరిహారం అనేది చేయటం వల్ల ఏంటి అనంటే ఇట్లా రిపీటెడ్గా సమస్యలు ఏంటంటే అసలు మానసికంగా సంతోషం అనేది ఉండదు. ఏదో ఒకటి పోయేసరికి ఒకటి వస్తూ ఉంటాయి. అసలు మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదక్క, మాతో కొన్నాళ్ళు కలిసి ఉండి తర్వాత దూరం అయిపోయారు, మమ్మల్ని వదిలేసేసారు. ఫస్ట్లో మేము వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా మా వెంట పడి మమ్మల్ని లవ్ చేసి మమ్మల్ని వాళ్ళ లోకంలోకి తీసుకెళ్ళి ఇప్పుడు మమ్మల్ని వదిలేసేసేస్తున్నారు. అసలు మమ్మల్ని పట్టించుకోవట్లా, ఫోన్ చేయటంలా, కొన్ని సంవత్సరాల నుంచి ఫోన్లు చేయటం లేదు, కానీ మాకు మాత్రం వాళ్ళే కావాలని చెప్పేసి అనిపిస్తుందని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటూ బాధపడుతూ ఉంటున్నారు అనమాట. ఇంకా విచిత్రంగా చెప్పాలంటే పెళ్లి కాని వాళ్ళది ఒక ఎత్తు అయితే, పెళ్ళైనటువంటి వాళ్ళల్లో కూడా ఇలాంటి మానసికంగా బాధలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే ఇళ్లలో భర్తలు మంచి వాళ్ళు కాకో, లేకపోతే భర్తలు లేకపోతే కొంతమందికి భార్యలు పట్టించుకోని వాళ్ళ వీళ్ళేంటంటే బయట కొంచెం ఎవరో ఒకరికి ఆకర్షితులు అవ్వటము, వాళ్ళతో ఒక రిలేషన్ అనేది ఏర్పరచుకోవటం, వాళ్ళతో కలిసి కొన్నాళ్ళు ప్రయాణం చేయటము, తర్వాత వాళ్ళు ఏంటంటే వీళ్ళని వదిలేసేసి వాళ్ళ దారిని వాళ్ళని చూసుకోవటము, ఇట్లాంటివి చేయటము. వీళ్ళేంటంటే వాళ్ళే కావాలని చెప్పేసి పదే వాళ్ళనే గుర్తు చేసుకొని మాకు వాళ్ళు కావాలి, ప్లీజ్ వాళ్ళు మాకు కావాలని చెప్పేసి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నా కూడా వాళ్ళు మాత్రం కనికరించకుండా వీళ్ళని వదిలేసేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటూ ఉంటున్నారు. కానీ ఇలాంటివి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఎప్పుడైనా సరే భార్యాభర్తలు అంటే తన్నుకున్నా తిట్టుకున్నా వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే అది మనకి అట్లా ఉంది కాబట్టి, సమాజంలో మనకు అట్లా ఉంది, అది నడుస్తుంది కాబట్టి, అదే మంచిది కాబట్టి అట్లా చేయాలి. కానీ మీకు భర్త మంచి ఒక రీజన్ ఉంటుంది. భర్తలు మంచి అన్ని ఉండి చేసేవాళ్ళు, అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడతలే ఇక్కడ. అలాంటి వాళ్ళు అంటే ఒళ్ళు బలిసి చేసే వాళ్ళ గురించి ఇక్కడ మనం ఎత్తకూడదు. కానీ కొంతమంది పరిస్థితి ఏంటంటే ఇంట్లో భర్తలు లేకపోతే మంచి వాళ్ళు కాకో, లేకపోతే భార్యలు ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక రిలేషన్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటారు. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు వీళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువగా లేడీస్లో, ఆడవాళ్ళలో కొంచెం అతి ప్రేమను పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి దొరకని ప్రేమను వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు చూపించేసరికి ఆ ప్రేమకు వీళ్ళు ఏంటంటే సరెండర్ అయిపోతారు. అలా సరెండర్ అయిపోయి వాళ్ళే కావాలి అని చెప్పేసి వాళ్ళ ధ్యాసలోకి వెళ్ళిపోతారు. కానీ ఈ రోజుల్లో మగవాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా తెలివిగా ఉన్నారు. ఎందుకంటే భార్య లోకంగా బ్రతుకుతున్నారు. అలాగే ఉండాలి కూడా. ఎందుకు అనంటే ఏదైనా సరే ముందు వాళ్ళని చూసి వెనక తరాలు నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొన్నాళ్ళు వీళ్ళకి ఆ బలహీనతను యూజ్ చేసేసుకొని తర్వాత వాళ్ళని వదిలిపెట్టేసేసి వాళ్ళ భార్యల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే ఇట్లా నెంబర్స్ ఫోన్లు చేస్తున్నారని తెలిసో, లేకపోతే ఏదన్నా తెలిసిద్దని ఒక అనుమానం వచ్చేటప్పటికి నిర్దాక్షిణంగా వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళేంటంటే ఫస్ట్లో చెప్తారు వద్దు మాకు ఇలాంటివి అది ఇది వద్దని చెప్పేసి కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. చెప్పినా కూడా వీళ్ళేంటంటే పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకొని తర్వాత ఏంటంటే వదిలేసేసి వెళ్ళిపోతున్నారు. కానీ వీళ్ళేంటంటే వాళ్ళే లోకంగా వాళ్ళే కావాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తాం, వాళ్ళ ఫోన్ల కోసం చూస్తాము, వాళ్ళ కోసం కొన్ని పరిహారాలు చేసుకోవటము, అవి చేస్తుంటే ఒక్కొక్క దానికి రెస్పాన్స్ రావటము, ఇలాంటివి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చివరికి వాళ్ళు ఏంటంటే వదిలేస్తారు. అది మీరు మానసికంగా ప్రిపేర్ అవ్వాలి, మానసికంగా ఒప్పుకోవాలి. ఎందుకు అనంటే నమ్ముకొని తాళి కట్టించుకొని వచ్చినటువంటి భార్యను, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలను వదిలేసేసుకొని మీ దగ్గరకు వస్తారనుకోవటం మీ పొరపాటు.
వచ్చినా చేసినా ఎంతవరకు ఉంటారో అంతవరకే ఉంటారు, కానీ పూర్తిగా మీరే లోకంగా బ్రతకరు. అచ్చంగా మీ దగ్గరికి పదే పదే రారు. కాబట్టి ఒకసారి కోసమో లేకపోతే 2 సార్లు కోసమో, మహా అయితే ఒక 10 సార్లు కోసమో వాళ్ళతో కాసేపు మాట్లాడితే చాలు, కాసేపు ఉంటే చాలు అని చెప్పేసి మీరు అనుకొని వాళ్ళతో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకొని తర్వాత మీరేంటంటే వాళ్ళు వదిలేసిన తర్వాత ఆ ఒంటరితనంతో ఇంకా ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళు కావాలి, వాళ్ళు మాకు ఫోన్ చేయాలి అని అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళు ఎందుకు ఫోనులు చేస్తారు మీకు? వాళ్ళ లైఫ్ వాళ్ళకుంది, వాళ్ళ భార్య వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఉంటారు, వాళ్ళ కుటుంబం వాళ్ళకు ఉంటుంది. ఆడవాళ్ళు ఎక్కువగా వీక్గా తయారవుతున్నారు. ఎందుకంటే మీకు సరే లేదు, దేవుడు మీకు రాయలేదు, చేయలేదు, ఒంటరితనంగా ఉండాలి, బాధగా ఉంటుంది, కానీ చేసేది ఏమీ లేదు. అలా ఊళ్ళో వాళ్ళ భర్తల కోసము అలాంటివి చేయటం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఇలాంటివి ఏంటంటే చాలా తప్పు. ఇలాంటి వాటి వల్ల మీకు అంటే బాధ పెరగటం తప్ప తగ్గటం అనేది ఉండదన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనకు ఉన్న లైఫ్ని మనం ఒప్పుకోవాలి. దేవుడు మంచి వాళ్ళకి కొంతమందికి మంచిగా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటారు, కొంతమందికి ఉండదు. అది ఏదో జన్మలో పాపం అనుకొని ఏదో అనుకొని వదిలేసేయాలి. లేకపోతే ఎవరినన్నా మంచి వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే తప్పైతే ఏం లేదు కదా, అట్లా పెళ్లి చేసేసుకోండి. అంతేకాని వేరే వాళ్ళ జోలి పోవటం వలన మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు. అలాగే కొంతమందికి ఇవేంటంటే మనకి పరిహారాలు వచ్చేటప్పటికి ఇద్దరు పెళ్లి కాని వాళ్ళకి, అలాగే భార్యాభర్తల మధ్య లేకపోతే డబ్బు కోసము ఈ పరిహారం, కలబంద మొక్క పరిహారం అనేది అమావాస్య రోజున చక్కగా సిద్ధిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే కొంతమందికి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను చెప్పడం అనేది జరిగింది. ఇక ఈ కలబంద ఏంటంటే చాలా చాలా మంచిది చెప్పుకున్నట్లుగా. ఇది మీరు ఈ రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. ఈ పరిహారం చేసే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువుగారి దగ్గర. గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువుగారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే చక్కగా స్నానం చేసేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీకు కుదిరితే కలబంద మొక్కలు మీకు ఇళ్లల్లో ఉన్నా పర్వాలేదు, ఇళ్లల్లో ఉంటే ఇంకా మంచిది, లేకపోతే పెంచుకోండి. అమావాస్య రోజున ఒక చిన్నది ఎక్కడ నంటి మొక్కలు ఒకటి తీసుకొచ్చుకొని అయినా సరే కుండీలో పెట్టేసుకొని పెంచుకుంటే చక్కగా మీకు ఆ మొక్కే ఒక మొక్క మీకు 10 మొక్కలుగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా కుండీల్లో పెంచుతారు. మీకు అవకాశం ఉంటే మీ నేలలో అంటే పెరట్లో కానీ అట్లా కూడా మీరు చక్కగా పెంచేసుకోవచ్చు. ఆ కలబంద మొక్కను తీసుకొని మీకు అవకాశం ఉంటే చక్కగా దానికి పసుపు కుంకుమ పెట్టేసేసి మీరు ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి. మీరు సింపుల్గా మీరేం చేస్తారంటే ఈ పరిహారానికన్నా ముందు మీకు దోషం అనేది పోవటం కోసం ఏం చేస్తారంటే కలబంద మొక్కలు ఉంటాయి కదా, కలబంద మొక్క దగ్గర మీరు బెల్లం ఉంటుంది, బెల్లం వచ్చేసేటప్పటికి ఎంత కొంచెం ఒక స్పూన్ అంత ఒక చిన్న గడ్డ తీసేసుకోండి. బెల్లం గడ్డ తీసేసుకొని దాంట్లో మీరేం చేస్తారనంటే ఒక గ్లాసు వాటర్ తీసుకోండి. ఒక గాజు గ్లాసు కానీ లేకపోతే ఏదైనా పర్వాలేదు, ఒక వెడల్పాటి బౌల్ కానీ ఏదైనా తీసుకొని అందులో ఆ బెల్లం వచ్చేటప్పటికి కాసేపు నానబెట్టండి. ఒక అరగంట ముందర నానబెట్టండి. స్నానం చేసిన తర్వాత నానబెట్టండి. అలా నానబెట్టేసిన తర్వాత మీరేం చేస్తారంటే అది చక్కగా ఆ బెల్లం అనేది కరగాలి. కరిగిన తర్వాత దాంట్లో వచ్చేటప్పటికి కొంచెం చిటికెడంత పసుపు అలాగే చిటికెడంత కుంకుమ కూడా వేసేసేయండి. వేసేసిన తర్వాత ఆ బెల్లం కరిగినటువంటి ఆ బెల్లం నీళ్ళని తీసుకోండి. మంచిగా ఒక చెంబుడు వాటర్ తీసేసుకోండి. తీసుకొని ఆ బెల్లము పసుపు కుంకుమ బెల్లం కరిగినటువంటి ఆ వాటర్ని మీరేం చేస్తారంటే కలబంద మొక్కకు పోయండి. కలబంద మొక్కకు ఖచ్చితంగా చక్కగా చుట్టూతో మొత్తం తడిచేలాగా కలబంద మొక్కకు పొయ్యాలి నీళ్లు. అలా పోయటం వల్ల ఏంటి అనంటే మీకున్నటువంటి ఆ దోషాలు అనేవి పోయి ఇట్లా మీకు ఏదన్నా ఎక్కువగా దోషాల వల్ల మనకి ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇట్లా మానసికంగా మన అనే మనిషి పక్కన లేనప్పుడు ఏంటంటే ఆ లైఫ్ చాలా నరకంగా ఉంటుంది. ఎంతమంది ఉన్నా కూడా ఆ లోటు కానీ ఆ కొరత కానీ తీర్చలేదు. ఒక్కొక్కసారి డబ్బు కూడా తీర్చలేదు. డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ప్రేమ, మనశ్శాంతి, మనకు నచ్చినటువంటి జీవితము, ఇలాంటివి డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి అన్నమాట.
కాబట్టి చక్కగా అలాంటి దోషాలు అనేవి పోయి మనం కూడా కాస్తో కూస్తో సంతోషంగా ఉండటం కోసం ఈ బెల్లం కలిపినటువంటి నీటిని మీరేం చేస్తారంటే ఆ కలబంద మొక్క మొదట్లో పోయండి. బెల్లం ఏంటంటే మీలో ఉన్నటువంటి దోషాన్ని తీసేయటానికి, మీలో ఉన్నటువంటి చెడుని తీసేసి మంచి తీయని జీవితాన్ని మీకు ఇవ్వటానికి ఈ బెల్లం నీళ్ళతో పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద మొక్క అంటే అది కూడా మనకు ప్రాణం ఉన్నట్లు మొక్కే కదా, కాబట్టి అలా బెల్లం నీళ్ళు పోయటం వలన మనకు మంచిగా జీవితంలో మంచి శుభవార్తలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి. కలబంద మొక్క కూడా మనకు దేవతా వృక్షం కాబట్టి ఇలాంటి ఈ బెల్లం నీళ్ళని చక్కగా కలబంద మొక్కకు పోయటం వలన ఆ కలబంద మొక్కను కూడా తాకటం వలన, ఇంకా మీకు కుదిరితే ఆ కలబంద మొక్క దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని కొంచెం మీకు నుదుటిన కొంచెం బొట్టులాగా, లేకపోతే ఇట్లా కొంచెం చెవి మనకు పుట్టమన్నంత శ్రేష్టమైనదో ఈ కలబంద మొక్క దగ్గర మట్టి కూడా చాలా మంచిది. ఆ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోవటానికి ఉపయోగపడతాయి. ఇట్లా చక్కగా ఇట్లా బొట్టులాగా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అంత పవిత్రమైంది. కాబట్టి చక్కగా ఈ కలబంద మొక్క దగ్గర ఈ పరిహారం అనేది చేసేయండి. మీకున్నటువంటి దోషం అనేది పోయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటము, మెసేజెస్ రావటము, వాళ్ళు కూడా కాస్తో కూస్తో వాళ్ళలో మార్పు రావటము అది జరిగి మీరు కూడా సంతోషంగా ఉండటం అనేది జరిగింది. కానీ న్యాయమైనటువంటి రిలేషన్స్కి మాత్రమే చేయండి. ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మాత్రం మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. మీరు డబ్బు కోసమైనా చేసుకోవచ్చు, భార్యాభర్తల కోసం చేసుకోవచ్చు, ఇష్టమైన అమ్మాయి అబ్బాయి కోసం చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.